దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ సినిమాకి వెళ్ళాను. సినిమా చాలా బాగుంది. టేకింగ్ కానీ అసలు సినిమా రియల్లీ వర్త్ ఇట్ అనిపించింది. పార్ట్ 1 నేను థియేటర్లో చూడలేకపోయాను, కానీ నార్మల్గా చూశాను పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసి థియేటర్లో ఆల్మోస్ట్ 4 hours. అది సినిమా పెద్ద సినిమా. అది నాకైతే సినిమా టేకింగ్ చూసే సూపర్ ఉంది. క్యారెక్టరైజేషన్ అయితే అసలు ది బెస్ట్. యాక్టింగ్ ఎవరికి వాళ్ళు యాక్టింగ్ అసలు టాప్ ఎండ్ యాక్టింగ్. అసలు నేను హాలీవుడ్ మూవీస్ ఎక్కువ చూడను, కానీ బాలీవుడ్ మూవీస్లో కూడా ఇలాంటి సినిమాలు నేనైతే కొంచెం చూస్తాను. చావా లాంటి సినిమా చూసాను లాస్ట్ టైం, సూపర్ ఉంది. ఈ సినిమా కూడా దురంధర్ సినిమా కూడా చాలా బాగుంది, బాగా నచ్చింది నాకైతే. సినిమా టేకింగ్ బాగుంది, సినిమా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ అయితే అదిరిపోయింది. యాక్టింగ్ అయితే అసలు చెప్పక్కర్లేదు, యాక్టింగ్ అసలు టాప్ ఎండే. రణ్వీర్ సింగ్ అయితే అసలు చాలా బాగా చేశాడు. ఇంకా సినిమా స్టోరీలోకి వస్తే స్టోరీ కూడా అసలు బాగా నేను అనుకున్నా ఏం తీస్తాడు సెకండ్ పార్ట్, అసలు ఏముంటుంది ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఈ రివెంజ్ కదా, ఎలా ఉంటుంది, ఎలా తీసుకుంటాడు రివెంజ్ అని చూస్తే అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు రివెంజ్ మామూలు లేదు సినిమా. అసలు అయితే కొన్ని సీన్లలో హీరో డౌన్ అవుతాడు, మళ్ళీ అప్ అవుతాడు. అసలు సినిమా అసలు బాగా తీశారు. సినిమా కూడా విలన్స్ కూడా సూపర్ క్యారెక్టరైజేషన్. అసలు కామెడీ కూడా కొంచెం కామెడీ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కొన్ని రివీలియేషన్స్ కూడా చాలా బాగుంటాయి, హ్యాపీగా ఉంటుంది ఫీలింగ్. ఈ ఇండియా వేరే కంట్రీ గురించి మాట్లాడుతుంటే అన్నీ బాగా, అసలు సినిమా డైరెక్షన్ బాగుంది, అసలు అన్నీ బాగున్నాయి. మూవీలో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, వైలెన్స్ సీక్వెన్సెస్, అసలు అది నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ఆ టేకింగ్ కానీ, ఆ కొరియోగ్రఫీ, ఫైట్ సీక్వెన్సెస్ కానీ అసలు రియల్ లైఫ్లో ఉన్నట్టు పెట్టారు. ఆ బాంబ్ బ్లాస్టింగ్ కానీ, ఫైట్లు, నైఫ్ హంటింగ్ కానీ, ఇవన్నీ అసలు బాగా పెట్టాడు. పొడుచుకోవడం అసలు ఇవన్నీ అసలు రియల్గా అనిపించినాయి. అసలు బాంబులు ఇవన్నీ వెళ్తుంటుంటే సినిమాలో నేను VMAXలో చూశాను, అది కూడా 70mm థియేటర్ లాగే ఉంటుంది. అది ఆస్ట్రేలియాలో బాగుంది. సినిమా మాత్రం టాప్ ఎండ్. అసలు ఎక్కడెక్కడ బోర్ కొడుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ సీక్వెన్సెస్ అవసరం ఆ సినిమాకి. అసలు నిజంగా చెప్పాలంటే కొన్ని సీనుల్లో లీనమైపోయినట్టు అనిపించింది సినిమాలో. కానీ నిజంగా ఇలాంటి సినిమాలు బాగా రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్టర్ అసలు ఈ మధ్య బాలీవుడ్ సినిమాల్లో అంత లేరు డైరెక్షన్ చేసేవాళ్ళు. కొంతమంది ఉన్నారు, కానీ మరీ నెక్స్ట్ లెవెల్ హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయి చెడగొట్టేస్తున్నారు అనిపించింది, నేను ఎక్కువ చూడకపోయినా. కానీ ఈ మధ్య కాలంలో చావాను ఈ సినిమా అసలు టాప్ ఎండ్. అసలు చాలా బాగా తీశారు సినిమా. ఎందుకంటే నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమాలో స్టోరీ, అసలు ఈ సినిమా ఎలా తీయాలనుకున్న వాళ్ళు అసలు ఆల్రెడీ వాళ్ళకి స్టోరీ ఇన్స్పిరేషన్గా తీసుకుని చేశారు. కాబట్టి కొంచెం రియల్ లైఫ్లో నుంచి, అసలు రియల్ ఈవెంట్స్ నుంచి అసలు కరెక్ట్గా యాప్ట్ అయిపోయింది. అసలు ఈ సినిమా దానికోసమే పుట్టింది అనిపించింది. ఎందుకంటే నీకు ఈవెంట్స్ అన్ని రియల్గా ఉంటాయి, అసలు స్టోరీలో లీనమైపోతూ ఉంటాం. చాలామంది క్యారెక్టర్లు ఉన్నా కూడా అసలు ఎంత బాగా తీశారా అనిపించింది. స్టోరీ కొన్ని సినిమాల్లో స్టోరీలు ఉండవు, కొన్ని సినిమాల్లో ఎందుకు ఆ సీన్ పెట్టాడు అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో అయితే ప్రతి సీన్కి ఆ సీన్ దానికి ఎందుకు పెట్టాడు, అది ఎలా వచ్చింది, అసలు ఎందుకంటే అది ఎలా సింక్ అయ్యిందంటే ఆల్రెడీ ఇలాంటి రియల్ ఈవెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. కాబట్టి సినిమా సూపర్గా వచ్చింది. నిజం చెప్పాలంటే సినిమా మాత్రం అసలు అదిరిపోయింది. నేను కొన్ని సీనుల్లో అయితే అసలు ఫాల్ట్ని అసలు స్పాట్ చేయలేకపోతున్నా. వాళ్ళు అంత కేర్ఫుల్గా చాలా క్వాలిటీతో తీసిన సినిమా అనిపించింది. ఫైట్స్ కూడా, ఎందుకంటే కొన్ని సీన్లు ఇది చేసాడు, ఎక్కువ చేసాడు, అసలు ఈ సీన్ అబ్బో అది ఓవర్గా ఉంది, అబ్బో ఈ గన్ను తీయలేదు, అబ్బో కొన్ని సీన్లలో కొన్ని సినిమాలు అనిపిస్తూ ఉంటుంది, అరే అందరికీ గన్నులు ఉంటాయి మరి కత్తులతో ఎందుకు ఫైట్ చేస్తున్నారని. అలా ఈ సినిమాలో అలాంటి ఏం లేవు. డైరెక్ట్గా అసలు అది యాప్ట్ అలా కుదిరింది కాబట్టి అలా తీశారు. ఇప్పుడు గన్ను ఉన్న చోట కత్తులు రెండు వాడటం, ఓన్లీ కత్తులు ఒక్కటే ఫైట్ కాకుండా వాళ్ళు తీసిన ఈరాలో దీనికి 2000s నుంచి అలా వస్తూ ఉంటుంది స్టోరీ. అప్పట్లో గన్లు ఉన్నాయి కాబట్టి ఆ రేంజ్లో తీశారు సినిమా కూడా. సినిమా అసలు చాలా బాగుంది. ఫాల్ట్ పట్టలేను నేనైతే, కనిపించడం నాకు. అలా లీనమైపోయి చూస్తూ ఉన్నాం సినిమాలో. ఎలా ఉంటుందా, అలా చేశారా, ఎలా జరిగిందా, నిజంగానే ఇలా జరిగిందా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ చాలా బాగుంది సినిమా దురంధర్ పార్ట్ 2. నిజంగా చెప్పాలంటే బ్యాంక్ ఫర్ ది బక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది
నేనైతే చాలా వర్త్ ఇట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమాకి వెళ్ళాను, 4 hours కూర్చున్న థియేటర్లో. సినిమా 3 hours సినిమా ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చేస్తుంది. అయినా ఇంకా 1 hour ఏం లాగుతాడో అనిపించింది నాకైతే. ఇంకా 1 hour ఉంది ఆల్రెడీ. ఇప్పుడు విలన్ని చంపుతున్నాడు, ఆల్మోస్ట్ అయిపోతుంది అంటే ఇంకా 1 hour 40 minutes ఇంక ఏం జరుగుద్దా అనిపించింది నాకైతే. ఏం జరుగుతుంది, ఏం తీస్తాడు అని. తీరా చూస్తే బాగానే తీసాడు సినిమా. క్లైమాక్స్లో కూడా ఏం తీయాలి, ఎలా చేయాలని. అంటే నేను అనుకున్నాను, నాకైతే అనిపించింది ఏంటంటే జేమ్స్ బాండ్ కన్నా ఈ లెవెల్ ఆఫ్ మూవీ మేకింగ్ చాలా బాగుంది. ఎందుకంటే జేమ్స్ బాండ్లో ఏముంది, ఇప్పుడు వరల్డ్ అంతంలోకి వచ్చేస్తుంది, ఏదన్నో అది ప్రపంచం అంతా ఎలా ఉంటుంది అలా ఉంటుంది. జేమ్స్ బాండ్ బాగుంటుంది, తప్పట్లేము. కానీ ఈ లెవెల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కానీ, ఈ లెవెల్ ఆఫ్ మూవీస్ కానీ, ఇలాగా హీరోయిజం కానీ, ఇలాగా వేరే కంట్రీకి వెళ్ళి ఇలా చేయటం కానీ అలాంటివి ఎక్కువ ఉండవు. ఉన్నా కూడా ఇది రియల్ ఈవెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయింది కాబట్టి నాకైతే సినిమా చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే జేమ్స్ బాండ్లో అంటే అది కంపేర్ చేయలేము, కానీ ఒక రకంగా చూడాలంటే జేమ్స్ బాండ్ లాగే ఇది కూడా. వేరే కంట్రీకి వెళ్ళి ఒక సంస్థకి పని చేయటం, ఒక క్యారెక్టర్లోకి వెళ్ళిపోవటం, అన్నీ నేర్చుకోవటం, దానికన్నా నెక్స్ట్ లెవెల్, జేమ్స్ బాండ్ కన్నా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ సినిమా. దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తాను నాకు తెలియదు. టైటిల్స్ పడేటప్పుడు లాస్ట్కి వచ్చేసాను నేను. కానీ మరి కంటిన్యూ చేస్తే బాగానే ఉంటుంది, కానీ మరి అత అయిపోద్దేమో నాకైతే అనిపించింది. కానీ ఇక్కడతో కట్ చేయడం మంచిది సినిమాని కూడా. సినిమా మాత్రం చాలా బాగుంది. ధురంధర్ పార్ట్ 2.